మరణాత. సదాచారములు. యం దేవదాసు అయ్యగారు ఉపదేశము. 1 బైబిలు చదివేప్పుడు చేతులు కట్టుకుని మనోనిధానముతో ఏమీయు ఇదివరకు చదవనట్టు విననట్టు క్రొత్తగా ఆలకింపవలెను. 2 ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళూనవలెను. 3 గుడిలో ప్రసంగము చేసేటప్పుడు కూర్చొని చేతులు ముడుచుకుని వినవలెను. 4 ప్రసంగించేటప్పుడు వీధిలో మాట్లాడేటప్పుడు ఢాంకారంగా ఠీవిగా మహా తెలిసినట్టే కేకలేస్తూ బోధింపవలెను. 5 గుడికి వెళ్లేటప్పుడు సమయము ఎక్కడ దాటిపోవునో అని ఆరంభానికి అందుకొననేమో అని అనుకుని దేవుని యొక్క సన్నిధికి సంఘము యొక్క సరస్సునకును వెళ్ళుచున్నాను అని తలంచవలెను. 6 చందా వేసేటప్పుడు హృదయము కృతజ్ఞతతో నిండి ఉన్నదో లేదో అని చూచుకుని నేను ఇంతకంటే ఎక్కువ ఎప్పుడు ఇవ్వగలనో అని ఆలోచనతో చందా వేయవలెను. 7 నేను వ్రాసుకునే నోట్సు నా తరువాత అందరికీ అనగా లోకాంతము వరకు జీవాంతము వరకు పనికి రావలెననే ఉద్దేశముతోనే వ్రాసుకునవలెను. 8 వినేవారు 30 అంతలు, వ్రాసుకునేవారు 60 అంతలు, చదివి ఇతరులకు చెప్పేవారు 100 అంతలు. 9 పాటలు బాగా ప్రతిధ్వని పాట పాడవలెను అనగా పరలోకమునకు వినబడి వారు మనతో కూడా పాడునట్లు పాడవలెను. 10 నేను ఏది చేసిన నాకు ఇతరులకు ఉపయోగకరముగా ఉండేట్లు చేయుట మాత్రమే కాక దేవునికి కీర్తి వచ్చేటట్టు చేయవలెను. అనగా పరలోకము మెచ్చుకొనవలెను. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓర్చకుండా ఖడ్డము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. 11 కష్టాలు అనుభవించేటప్పుడు ఓస్ ఇంతేగదా ఇక్కడేగా అక్కడికి వెళ్ళితే ఇవి ఏమి ఉండవుగా వీటికి బదులు బహుమానములుండునుగా అని అనుకుని సంబృపడవలెను. 12 సృష్టిలో ఏ వస్తువు చూచిన సృష్టిలో మనిషి చేసి మంచిపని చూచిన తండ్రిని తలంచుకునవలెను. ఇది నా భాగ్యము, నా బరి ఇక్కడైనాను, నా గురి పరలోకము ఈ నిరీక్షణతో జీవించవలెను. ప్రియమైన వారలాగా పైన 12ను బాగుగా జరిగించు వారు వరుస ఏర్పాటు వరుస. ఏర్పాటులో ఉన్నవారే పెండ్లి కుమార్తె వరుసలోనికి రాగలరు. వీరిని ప్రభువు పెండ్లి కుమారుడు మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునుడి అని కలిపి చెప్పుచున్నాడు.